హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే లైనింగ్స్ గురించి అండి. లైనింగ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకుంటే ఎంత అమౌంట్ అవుతుందని చెప్పేసి నేను లాంగ్ వీడియో అయితే చేశాను. లాంగ్ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తారండి, చూడండి. ఎలాంటి కలర్స్ తీసుకోవాలని కూడా అడిగారు, చెప్తాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏ కలర్స్ ఎక్కువగా రన్ అవుతాయి, ఏవి ఎక్కువగా వెళ్తాయని చెప్పేసి, ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎంత అమౌంట్ అవుతుంది, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎంత అమౌంట్ పెట్టాలని ఒక ఐడియా ఉండదు కదా. ఆ ఐడియా కోసమే నేను ఒక వీడియో అయితే చేశానండి. లాంగ్ వీడియో అయితే కింద లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేస్తే మీరు లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోయి చూడొచ్చు అనమాట. ఎన్ని లైనింగ్స్ తీసుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది, మీటర్కి ఎంత పడుతుంది, ఎంత ఉంటుంది, ఎక్కడ తీసుకుంటాను నేను అనేది ప్రతిదీ వివరంగా ఆ వీడియోలో అయితే చెప్పానండి. ఎవరికైనా నచ్చితే మాత్రం వెళ్ళి లాంగ్ వీడియో చెక్ చేయండి. చూడండి, ఈ లైనింగ్స్ అన్నీ నేనైతే కొన్ని లైనింగ్స్ అయితే రన్నింగ్ కలర్స్ ఏం చేస్తానంటే ఫస్టే వాష్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు కస్టమర్స్ వచ్చి అర్జెంటుగా కుట్టమంటారో తెలియదు కదా. అందుకని ముందే వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకుంటే మనకు అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు మ్యాచింగ్ అయితే తీసేసి వేసేస్తానమాట. మనం ముందు ఉతికి పెట్టుకోవడం వల్ల నష్టమేమీ లేదు. మనం చేసేదే టైలరింగ్ పని కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుంది. నేను ఎక్కువ మటుకైతే సీజన్లో అలాగే చేస్తానండి. లైనింగ్స్ అవసరం లేకపోయినా ఎక్స్ట్రాగా తడిపేసి పెట్టుకుంటాను. లైనింగ్స్ నా దగ్గర